మరియు మహిళలందరూ మరియు కాలనీ వాసులందరికీ ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి వారి యొక్క అమూల్యమైన సమయాన్ని ఇక్కడికి కేటాయించినందుకు శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్య విషయం ఏంటంటే మనందరికీ తెలిసిన విషయమే, మన పంతులు గారు గత 11.5 సంవత్సరాలు చేసి అనివార్య కారణాల వల్ల వారు ఇక్కడ పూజా కార్యక్రమాలు అనతి కాలం తక్కువ సమయంలోనే అందరికీ మెసేజ్ పెడితే మీరందరూ స్పందించి ఈ విధంగా హాజరైనందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. నా పేరు శ్రీకృష్ణ రథశర్మ. నేను శుక్ల యజుర్వేదంలో క్రమాంకం పూర్తి చేశాను. నేను చదువుకునేది శృంగేరు వేదాధ్యాయం. శృంగేరు పాఠశాలలో శాలాపీఠం అందరూ తెలిసి ఉంటుంది. శృంగేరు శ్రీ శ్రీ జగద్గురు ధారతీర్థ మహాస్వామి ఇక్కడ ఉంటారు జగద్గురు. నేను అక్కడే చదువుకున్న విద్యాభ్యాసం అంతా అక్కడే జరిగింది. 12 సంవత్సరము నేను వేదం అభ్యాసం చేసుకున్నాను. శుక్ల యజుర్వేదము దాంట్లో అంతా క్రమాంకం చేసుకుంటే వేదంలో ఎంఏ చేసినాను నేను పూర్తిగా. తర్వాత నేను కూడా ఈ ఒక 25-26 ఆలయము నేను స్వయంగా ప్రతిష్ఠించాను. యంత్ర విధానంతో సహా కూడా నేను ప్రతిష్ఠించాను. తర్వాత నేను ముందు కూడా చాలా ఆలయంలో చేసి వచ్చాను. ముందు ఇప్పుడు నేను మల్లంపేటలో చేసేవాడు నేను. కానీ అక్కడికి అంటే నాకు నేను ఉండేది ఇక్కడ గ్రీన్ మెడల్స్లో. సో కాబట్టి నాకంటే ఇక్కడ నుంచి అక్కడికి చాలా దూరం. సో కాబట్టి రోజు అప్ అండ్ డౌన్కి నాకు చాలా ఇబ్బంది వస్తుంది. సో కాబట్టి దగ్గర మనకి ఆలయం ఉంటే బాగుంటుంది అని నేను అప్పుడు అనుకున్నాను. సో ఆ స్వామి వారి దయ వల్ల ఆయన ఆశీస్సుల వల్ల చక్కగా ఇక్కడ దొరికింది నాకు. సో అందుకే చక్కగా సేవ చేసుకున్నాను. మీ అందరి సహయోగంతో కూడా చక్కగా ఈ ఆలయం ముందుకు తీసుకెళ్దామని నా ఒకటి అభిప్రాయం. తర్వాత నేను నా ప్రాపర్ అయితే ఒరిస్సా కానీ మా నాన్నగారు మా అమ్మగారు మొత్తం అక్కడ ఇక్కడ అందరూ సెటిల్ అయిపోయినారు. ఒక 7 years నుంచి ఇక్కడ ఉన్నాం మేము. తర్వాత నేను పాఠశాల నుంచి డైరెక్ట్ ఇక్కడ హైదరాబాద్ వచ్చాను. ముందు నేను భద్రాచలంలో చేసేవాడు. కొత్త కూడా ఐడియా ఉంటుంది ఎవరికైనా. రైపర్ బస్తీలో అమ్మవారి గుడి ఉంటుంది. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అమ్మవారి గుడి ఉంటుంది. అక్కడ మా గురువు గారు 41 రోజులు ప్రతిష్ఠ చేశారు అమ్మవారి గుడి. సో ప్రధాన అర్చకుడిగా నేను అక్కడ చేశాను. ఒక 1 year అక్కడ నేను చేశాను. తర్వాత నేను మిలిటరీ అది ఉంటుంది కదా, మిలిటరీ సైడ్ ఉంటుంది కదా, మనకి లక్ష్మీ గణపతి ఆలయం ఇంకా ఉంటుంది. అక్కడ కూడా నేను చేసి వచ్చాను. తర్వాత భద్రాచలంలో కూడా అయ్యప్ప స్వామి దేవస్థానం నేను స్వయంగా ప్రతిష్ఠించాను. అక్కడ యంత్ర ప్రతిష్టానంగా నేనే నా ద్వారా నేను చేశాను అంట. సో ఆలయ ప్రతిష్టాపన, తర్వాత ఆలయం ఎట్లా నిర్మించాలి ఇదంతా నాకు నేర్చుకున్నాను. తర్వాత ఏంటంటే నేను చదువుకున్న సమయంలో కూడా నాకు సాక్షాత్ భారతీర్థ మహాస్వామి గారే నాకు మంత్రప్రదేశం ఇచ్చారు. అమ్మవారి మంత్రప్రదేశంలో నేను శ్రీయుత ఉపాసకుడు. అంటే అమ్మవారికి ఎట్లా అలంకరణ చేయాలో, అమ్మవారికి ఎట్లా విధానం చేయాలో, ఎట్లా పూజ చేయాలో అక్కడ నేను చక్కగా నేర్చుకున్నాను. సో కాబట్టి ఇక్కడ చక్కగా అట్లా అన్ని మనము చక్కగా చేసుకున్నామని నా అభిప్రాయం. సో అందరూ వచ్చారు కాబట్టి ఇదే కాబట్టి మన కాలనీలో చాలా కార్యక్రమాలు జరుగుతుంటాయి. అవన్నీ కూడా ఘనంగా మీ చేతుల మీద జరగాలని మేము కోరుకుంటున్నాం. మన టెంపుల్లో ప్రతి కార్యక్రమం కూడా చాలా గ్రాండ్గా జరుగుతుంది. అందులో ముఖ్యంగా పంతులు ఒక ప్రాధాన్యత అంటే మీకు ఇంతకుముందు కూడా చెప్పాము, ఇక్కడ కొంచెం ఏజ్ ఉండడం వల్ల అది లోపించి కొంచెము ఇదే నేర్చుకున్నారు. ఎవరికి ఏమైనా నక్షత్ర ప్రకారంగా దోషం కానీ, కుండలి ప్రకారంగా దోషం కానీ, నవగ్రహ సంబంధిత దోషం కానీ ఏమైనా ఉంటే కూడా